8 40 ఒక 90 కోట్ల రూపాయలు 90,000 కోట్ల రూపాయలు ఆ లెక్కన వేసుకుంటే నీకు అక్కడ తేడా వస్తుంది అంతే కదా. ఆ లెక్కన వేసుకున్నా కూడా నువ్వు చెప్పినటువంటి ఇష్యూ కాలేదు కదా. 14 లక్షల కోట్లు కాలేదుగా, 4.5 లక్షల కోట్లు కదా అక్కడ. ఈ 90,000 కోట్లే కదా 5 ఏళ్ళు తిరిగితే. అక్కడ కూడా నువ్వు 3.5 లక్షలు మిగిల్చుకున్నట్టే కదా. ఇంకా మరి అంటే ఎందుకు ఇవ్వలేవు? ఇది సమాధానం చెప్పు ఫస్ట్ పబ్లిక్. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తత నాశనం చేశాడంటే అది చెప్పినే నువ్వు అధికారంలోకి వచ్చావు. బాగు చేస్తానని అధికారంలోకి వచ్చావు. బాగు చేయడంతో పాటు సంక్షేమం ఇస్తానని నువ్వు అధికారంలోకి వచ్చావు. ఇప్పుడు వచ్చి ఆనాడు చెడిపోయింది కాబట్టి నేను అనుకున్నట్టు జరగట్లేదు అనడానికి పోని కేంద్రంలో ఉన్నది నువ్వు కూటమిలో భాగస్వామి. పోని కేంద్రం పథకం ఇది కాదే. ఏ ప్రాతిపదిక నువ్వు ఇవ్వలేనంటున్నావు? ఎందుకు ఇవ్వలేనంటున్నావు? అసలు ఆ చర్చ జరగకుండా ఉండటమే ఈ P4 నాటకం. కంప్లీట్ డైవర్షన్. ఇక్కడ కంప్లీట్ డైవర్షన్. అసలు ఆ చర్చే జరగట్లేదు చూడండి. అవును. అదే ముక్క కనుక ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడో ఏదన్నా మాట అన్నుంటే కనుక వాళ్ళు పథకాలకు సంబంధించి 15,000 రూపాయలు అన్నప్పుడు 1,000 రూపాయలు ఫస్ట్ ఏడాది మొదటి ఏడాది 15,000 ఇచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి. రెండో ఏడాది 1,000 తగ్గించాడు. దేనికి? టాయిలెట్స్ మంచినీళ్ల సదుపాయాలు రెగ్యులర్గా మెయింటైన్ చేయడం కోసం. ఆ డబ్బులు కూడా ఏం జగన్ ఇంట్లో పెట్టుకోవాలి, దాన్ని ఆ స్కూల్కే ఇచ్చాడు. స్కూల్ అకౌంట్లోనే వేయించి హెచ్ఎం పర్యవేక్షణలో పెట్టాడు. హెచ్ఎం ప్లస్ పేరెంట్స్ కమిటీ. ఆ తర్వాత స్కూళ్ళకి ఈ కొత్తగా డెవలప్ చేశాక